హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇవాల్టి వీడియోలో చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ టొమాటో రైస్‌ని టేస్టీగా పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి టైం లేనప్పుడు కానీ, ఇలా రైస్ ఏదైనా మిగిలినప్పుడు కానీ, ఇలా చక్కగా టొమాటో రైస్ చేసి పెట్టామంటే వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా ఇష్టంగాను తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో గాని చేసినట్లయితే దీనికోసం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడిన తర్వాత గుప్పెడు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఉల్లిపాయలతో సహా ఈ జీడిపప్పును కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇందులో జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే చాలా కమ్మగా ఉంటుంది రైస్ కూడా. తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని ఇందులోకి వేసుకొని, మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దాని క్వాంటిటీ తగ్గట్టుగా ఇక్కడ అనేది యాడ్ చేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, మీ స్పైసీ తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకొని, ఇది చక్కగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, టమాటో ముక్కలు బాగా మెత్తపడి గ్రేవీగా వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకొని చక్కగా ఈ విధంగా కుక్ చేసుకోవాలి. టమాటో ముక్కలు బాగా గ్రేవీగా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్‌ని చల్లార్చుకొని పొడి పొడిగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఒక పెద్ద గ్లాస్ రైస్ వరకు ఈ విధంగా చక్కగా వేసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే మీకు ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కానీ కుక్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ అంతా పట్టి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనకి టైం లేకపోయినా ఈ విధంగా 5 నిమిషాల్లో మనం టమాటో రైస్ టేస్టీగా చేసి పెట్టామంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ఈ రెసిపీని డెఫినిట్‌గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.